అందరికీ నమస్కారం. అందరిలో ఉన్న పరమాత్మకు నమస్కారం. ఆచార్య రమా శ్రీహరి గారు, నేను మా అదృష్టం కొద్ది తిరుపతి దేవస్థానంలో పనిచేయడం జరిగింది. నేను హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా, వారు ఈ సంపాదకులుగా పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో మా మీద పడినటువంటి భారం కాదు, అదృష్టం కొద్ది వచ్చింది. వానమామలై వరదాచార్యులు గారు రచించిన పోతన చరిత్రాన్ని తిరుపతి దేవస్థానం పక్షంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, తర్వాత ప్రచురణ విభాగం శ్రీహరి గారు పూర్తి సమయం ఇచ్చి అది ప్రచురణ అయి బయటకు వచ్చేట్టుగా చేశారు. దాని ఆవిష్కరణ చేశాను పెద్దల సమక్షంలో. ఆ తర్వాత శ్రీవారి భక్తులు అని 22 మంది భక్తులకు సంబంధించి ఈ ఉకుళమాత దగ్గర నుంచి మొదలెట్టుకొని మలయాళ స్వామి వరకు 22 మంది భక్తుల మీద రాసిన ఈ పుస్తకం ప్రచురణ అయి వెలికి రావడానికి ఆచార్య రమా శ్రీహరి గారు కారణం. ఈ విధంగా అక్కడి అనుభవాలు ఇవి, ఈ కొత్త విషయాలని ఇవి నేను చెప్పాను. మిగతా అన్ని విషయాలలో వారితో కలిసి ఉండి వారి ద్వారా అనేక అంశాలు తెలుసుకోవడం, ముఖ్యంగా వ్యాకరణ శాస్త్రానికి సంబంధించి, నిఘంటు నిర్మాణానికి సంబంధించి ఆచార్య రమా శ్రీహరి గారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా అనుమానం వస్తే ఫోన్ చేసి కనుక్కున్నాను కాబట్టి వారు నాకు గుర్తులీరు. వారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి సంవత్సరం కొనసాగేట్టుగా చేసేటటువంటి ఈ కార్యవర్గంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం.